వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. ఇల్లు కొనుగోలు విషయంలో మహిళల నిర్ణయం కీలకంగా నిలుస్తుంది. ఇండియాలో ఎక్కువ శాతం మహిళలు ఇంటి కొనుగోలు విషయంలో తుది నిర్ణయం తీసుకుంటున్నారు. కిచెన్ విశాలంగా ఉండాలని, గాలి వెలుతురు బాగా రావాలని, అంతేకాకుండా పిల్లల అవసరాలకు తగ్గట్టుగా లివింగ్ ఏరియా ఉండాలని, భవిష్యత్తు అవసరాలకు సరిపోయే విధంగా ఇల్లు ఉండాలని ప్రతి విషయంలోనూ క్షుణ్ణంగా ఆలోచించి మహిళలు నిర్ణయం తీసుకుంటారు. అందుకే మగవారు ఇంటి కొనుగోలు తుది నిర్ణయం ఆడవారి చేతిలో పెడుతున్నారు. ఇంట్లో ఏ గది ఎంత స్పేస్ ఉంటే బాగుంటుంది అనేది కూడా ఆడవారు సమర్థవంతంగా అంచనా వేయగలరు. పురుషుల కంటే స్త్రీలకు విజువలైజేషన్ శక్తి ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఒక ఇంటి నిర్మాణం లేదా కొత్త ఇల్లు తీసుకునే సమయంలో కిచెన్, బెడ్రూమ్, హాల్ ఇలా ప్రతి దాన్ని వాళ్ళు విజువలైజేషన్ చేసుకుని ఎలా ఉంటుంది అని ఒక అంచనాకు వస్తారు. అందుకే ఇంటి నిర్మాణం లేదా ఇల్లు కొనుగోలు విషయంలో ఆడవారిని తుది నిర్ణయం అవుతుందని ఇటీవల ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. కొన్నాళ్ల క్రితం వరకు రియల్ ఎస్టేట్ రంగంలో మహిళలకు ప్రాధాన్యత ఉండేదే కాదు. కానీ ఈ మధ్య కాలంలో మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. అంతేకాకుండా ఈ వ్యాపారంలో మగవారితో పోటీ పడి మరీ సంపాదిస్తున్నారు కూడా. ఒక ఇల్లు కొందాం అని నిర్ణయం తీసుకున్న తర్వాత ధర, ప్రాజెక్ట్, వస్తువులు, ఇతర వివరాలు భర్తకు నచ్చినా చివరగా ఓకే చేయాల్సింది మాత్రం ఆ ఇంటి ఇల్లాలి. ఆమెకు నచ్చకుంటే ఇల్లు కొనుగోలు చేయరు. సొంత ఇంటి ఎంపికలో ఆ ఇంటి మహిళది కీలక పాత్ర అని, ఆమె తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఇంటి కొనుగోలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడు ఇంట్లో ఉండే ఆమె అన్ని విషయాలను ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది. అందుకే ఇల్లు నిర్మాణం లేదా కొనుగోలు విషయంలో ఆమెకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే మంచి ప్రయోజనం చేకూరుతుంది అని, ఇల్లు కొనుగోలు చేసే సమయంలో రేటు, ఇతర విషయాల గురించి మగవాళ్లు చూసుకున్నా ఆ ఇల్లు కొనుగోలు చేయాలా వద్దా అనే నిర్ణయం మాత్రం తీసుకునేది ఆడవాళ్లే.